బ్రో హాయ్ బ్రో. హాయ్. బ్రో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? అతను సినిమాలో తోపే ఎంతైనా పాలిటిక్స్లో కూడా ఇప్పటి వరకు అయితే తోపే, బాగానే చేస్తుండు, చెప్పిందే చేస్తుండు. ఇప్పుడు ఆయన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభివృద్ధి జరుగుతుందా బ్రో? ఇప్పటి వరకు అయితే ఇంకా ఇప్పుడే డిసైడ్ చేయలేము కదా, ఇంకా ఉంది కదా టైం, ఇంకా 1 year కూడా 1 year అయిపోయిందేమో అంతే మోస్ట్లీ. ఇంకా ఈ 1 yearలో మనం డిసైడ్ చేయలేము, ఇంకో 2.5 years అయితే అప్పుడు చెప్పగలుగుతాం మంచిగా చేస్తాడా లేదా అంటే. ఇప్పటికైతే బాగానే చేస్తుండు. ఓకే. ఆయన అన్న ప్రతి మాటలో నెరవేరుస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. బరాబర్, ఎందుకంటే మొన్న వాళ్ళ కొడుకు హెల్త్ బాగాలేదు, అప్పుడు ఒక ఒక అమ్మాయి అంటే ఒక ముసలామె దగ్గరికి పోతా అని చెప్పిండు, పోయిండు కదా ఆ రోజు. మళ్ళా ప్రతి చేసినట్టే కదా ఆల్మోస్ట్ అప్పటికి. కానీ పవన్ కళ్యాణ్ గారి జీవితంలో పవన్ కళ్యాణ్ గారి వర్క్ లోనే ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఆయన ఇప్పుడు ఏదైతే మంత్రి పదవిలో ఉన్నారో దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికోసం ఏమంటారు? ఒక్క నిమిషం. పెండింగా? ఓకే, అంటే వైఎస్ జగన్ చేస్తా అని చెప్పిండు కదా, పోలవరం అన్నాడు, అయిపోయిందా? కాలే. ఈయన పవన్ కళ్యాణ్ వచ్చి 1 year కూడా కాలే, అప్పుడే స్టార్ట్ చేశారు. అంటే సుమారుగా 15,000 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఫైల్ ఏంది చెప్తే దాని పరంగా నేను చెప్తా ఏదన్నా. అంటే ప్రాజెక్ట్స్ ప్రో అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న అడవి శాఖ ఏదైతే ఉన్నదో 3 years 4 yearsలో కంప్లీట్ చేస్తా అన్నాడు, అది నడుస్తుంది కదా పని అయితే. అది ఇంకా డిసైడ్ చేయలేం మనం మళ్ళా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 11 నెలలు అయితే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డెవలప్ ఏమైనా కనిపిస్తుంది అభివృద్ధి? ఇప్పుడు టాటా కంపెనీలు పడుతున్నాయి కదా ఇప్పుడు, అది ఇంకోటి కియా కంపెనీ కూడా పడుతుంది అనుకుంటా మోస్ట్లీ. మళ్ళీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో అదే డిప్యూటీ సీఎం పదవికి అంకితమా ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? టీడీపీ వాళ్ళు ఏమన్నా కొంచెం కింద మీద చేస్తే సీఎం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళు ఇదే ఇట్లా కలిసి ఉన్నారు అనుకో ఓకే, లేదంటే కొంచెం అటు ఇటు చేసిన అనుకో చంద్రబాబు, అప్పుడు సీఎం పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్. నారా లోకేష్ గారిని కూడా సీఎం కింద చేసే అవకాశం ఉన్నది అంటున్నారు. అవడు పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు తర్వాత. చంద్రబాబు ఉన్నంత వరకు చంద్రబాబు అవుతాడేమో, కానీ నారా లోకేష్ అయితే రాడు. ఎందుకని మాట? ఎందుకంటే ఆయనకు మొన్న రాజకీయం నేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ 2014 నుండి కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసిండు కదా. నారా లోకేష్ ఏమో వాడు ఆల్రెడీ వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి వచ్చిండు అట్లా. ఏపీలోని మంత్రి పదవులు చేంజ్ చేస్తున్నారు అనమాట. అంటే చేంజ్ చేస్తున్నారని మాటలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉన్న ఎవరైతే శాఖల మంత్రులు ఉన్నారో వాళ్ళు సరిగ్గా వర్క్ చేయక మళ్ళీ కొత్త వాళ్ళకి చేంజ్ చేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది నిజమేనా? అది నాకైతే అప్డేట్ లేదు బ్రో. అంటే ఒకవేళ అలా చేంజ్ చేస్తే ఏమైనా ప్లస్సా మైనస్సా? అది డిపెండ్స్ ఆన్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ వేరే వేరే మంత్రి పదవిలో వేసి ఆడ వర్క్ చేయకపోతే చేంజ్ చేస్తారేమో, మరి చెప్పలేము. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్ గా సెంట్రల్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నది అంటున్నారు. అంటే సెంట్రల్ మినిస్టర్ చేస్తానంటున్నారు. ఒకవేళ చేస్తే కరెక్ట్ అయినది అంటే ఏపీ వదిలేసి సెంట్రల్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అయినా? కరెక్టే, సెంట్రల్ అంటే కరెక్టే, ఎంతైనా దేశం కదా, ఇప్పుడు మన రాష్ట్రం కూడా దేశం మ్యాటర్ కదా, కరెక్టే. మరి పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఇంకా అలాగా పాలిటిక్స్ లోనే మునిగిపోయే అవకాశం ఉందా? మళ్ళీ మూవీస్ లోకి వచ్చే అవకాశం? ఓజీ అయితే వస్తుంది. ఓజీ తర్వాత చూడాలి మళ్ళీ. ఓజీ ఎలా ఉంటుంది? ఓజీ కుత్త ర్యాంప్ డైరెక్ట్ వేరే లెవెల్. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఇంకా డిలే అవుతున్నాయి కదా బ్రో, దీనికోసం ఏమంటారు? వాడు అంటే అతను కష్టపడుతుంది కదా ఇందులో పాలిటిక్స్ లో, మరి రెండు చేయాలంటే కష్టమే కదా ఎవరికైనా. రీసెంట్ గా తమన్ గారు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఓజీ బీజిఎం చూపిస్తుంది మలయాళం బీజిఎం, అదే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అని చెప్పారు. అంటే ఏ వేలో ఆలోచించారు? బాహుబలి, పుష్ప ఈ సినిమాలు చూసినా కూడా మళ్ళా ఇవన్నీ ఉన్నాయి కదా దీంతో పాటు. అది వన్ వర్డ్ లో అరహర వీరమల్లు ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్. మీరు నెక్స్ట్ ఓజీ కోసమేనా? ఓజీ సరిపోద్ది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.